హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 96 గురుగారితో ఉన్నాం అనమాట. ఆయన ఇంత వయసులో కూడా హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నాడంటే ఆయన తినే ఆహారం ఏంటి, ఆయన తినే నియమాలు ఏంటి, ఆయన తినే పద్ధతులు ఏంటి అని ఈరోజు మనం మీకు కొన్ని విషయాలు గురుగారి ద్వారా మేము తెలుసుకుందాం. పొద్దున్నే మార్నింగ్ ఏం తింటారు, మార్నింగ్ ఏం తినాలి సహజంగా గురుగారు ఆడియన్స్కి కోసం? ఇప్పుడు జనరల్గా ఏం చెప్తారంటే అరవన్ల ఊరోడు ఒత్తువాడు అటంటే మీనింగ్ అంటే మనం ఎక్కడ ఉండాము అక్కడ ఉండే క్లైమేట్ వాతావరణం దానికి తగినట్టుని మన ఫుడ్ మన డ్రెస్ డిసైడ్ చేయాలి. గుడ్, ఫస్ట్ పాయింట్ మంచిదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిమాలయాస్ ఉండారు, అక్కడ వచ్చి -5 degrees కూడా పో, మనం ఇక్కడ 44 45 పో. సో మనం ఇక్కడ వచ్చి ఏం తీసుకోవాలి, అక్కడ ఏం తీసుకోవాలి. దీనిలో ఏమి సైన్స్ ఏమిటంటే మనం ఏం తిన్నాలు ఏం తాగినాలు అది ఇక్కడ డైజెస్ట్ అవ్వ. ఇదే పొయ్యి అనేది తెలుగు అదే పొయ్యి. ఆ ఈ పొయ్యిలు వచ్చి ఏమిటంటే నమిలి తింటే 100 సంవత్సరాలు, అంటే సగం డైజెషన్ వచ్చి మన నోట్లోనే అవు. కడుపులో పోకముందే నవలాలి అని కొంచెం డైజెషన్ వచ్చి కడుపులో. ఈ కడుపులో డైజెషన్ అనేది ఏమిటంటే ఒక ఉసిరికాయ తీసుకోండి, చిన్న చిన్న ముక్క కట్ చేసి ఒక గిన్నెలు వేసి ఒక స్పూన్ తేనె కలిపేసి గంట సేపు తర్వాత ఆ ఉసిరికాయ తింటే పులుపు ఉండదు, ఓరా ఉండదు. అంటే ఏమి, ఆ ఉసిరికాయలు ఉండే న్యూట్రిషన్ను ఈ తేనె లాగేసింది. అట ఈ మన బాడీ వచ్చి 80% లాలాజలం, 20% వచ్చి యాసిడ్. అప్పుడు ఈ లాలాజలం వచ్చి ఆల్కలైన్, లోపల ఉండేది యాసిడ్. సో ఈ లాలాజలం ఎంతగా వెళ్ళినో అప్పుడే యాసిడ్ వచ్చి న్యూట్రలైజ్ అవ్వం. ఈ యాసిడ్ ఏం చేసి ఆల్కలైన్ని న్యూట్రలైజ్ చేసి, ఇది రెండు న్యూట్రలైజ్ చేసినప్పుడు దాని నుండి న్యూట్రిషన్ సపరేట్గా వచ్చేసి ఆయనకి కడుపు లోపల వచ్చి డైజెస్టివ్ జ్యూస్. అది లేకుండా మనకు పొద్దున్న ఏం తినాలి గురుగారు టిఫిన్ ఆడియన్స్కి? అదే ఇప్పుడు మార్నింగ్ మనం అందరూ ఒక 50 60 70 సంవత్సరానికి ముందు కాఫీ ఛాయ్ తాగేవాళ్ళు కాదు. ఓకే, ఒట్టి ప్రోబయోటిక్ అని చెప్పే అన్నంలో నీళ్ళు పోసి, అది జొన్న అన్నమో నైట్ నీళ్ళు పోసి పొద్దున్నే తాగేవాళ్ళు. అది లేదంటే కొందరు ఏం చేస్తారంటే ధనియా దాన్ని వేయించి లైట్గా వేయించి దాన్ని మరిగించి దాన్ని తాటి బెల్లం వేసి తాగేవాళ్ళు. ఇదంతా మందు. అయితే ఇప్పుడు ఈ ఛాయ తాగేది వచ్చి హైలీ డేంజరస్. ఏమంటే అది గిన్నెలు అంటుకున్నాం, అట మన నోట్లు అంటుకుంటే లాలాజలం రాదు, గొంతులు అంటుకుంటే థైరాయిడ్ ప్రాబ్లం, అదేది పేగులు అంటుకుంటే పేగుల ప్రాబ్లం. సో ఇది గిన్నెలు అంటుకునేది మన తాగద్దాం. చూడండి గురుగారు, మిత్రులారా, అంటే టీ కాఫీ ఎంత హామీకరమని గురుగారు దాని గురించి ఎంత వివరించారు. ఇంకాను టీలు వచ్చి ఏమిటంటే గ్రీన్ టీ ఉంది, వైట్ టీ ఉంది. ఆ వైట్ టీ అనేది ఏమంటే చిన్న చిన్న మొక్కలు, అది వచ్చి వైట్ టీ. అదే కొంచెం పెద్ద ఆకులకు వస్తే అది గ్రీన్ టీ. ఆ వైట్ టీ వచ్చి చాలా చాలా మంచిది. అదేమవుతుంటే డైజెషన్ ఇంప్రూవ్ చేసేది లేకుండా, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసేది లేకుండా, బ్లడ్లో ఉండే వేస్ట్ అంతా తీసేది. ఇదంతా నేను చెప్పేదే వద్దాం, మీరు గూగుల్లో చూడొచ్చు. బెనిఫిట్స్ ఆఫ్ వైట్ టీ, బెనిఫిట్స్ ఆఫ్ గ్రీన్ టీ. ఇది జపాన్ వాడు డైలీ 1 లీటర్ 1.5 లీటర్ తాగుతాడు, జపాన్ వాడు చైనా వాడు అంతా. ఇది వచ్చి చాలా మంచిది. ఓకే, నెక్స్ట్ ఏమిటంటే మనం వచ్చి వేడి ఉండేదాని నుంచి మార్నింగ్ వచ్చి మన పేగులను కూల్ చేయాలి. కూల్ చేస్తేనే పెరస్టాలిక్ మూమెంట్ ఉంటారు, ఆ పేగులు వచ్చి మూమెంట్ జరగాలి. పేగులు మూమెంట్ జరిగితేనే మనకు మలబంధకం ఉండదు. మూమెంట్గా ఉండాలంటే పొద్దున్నే రాగి జావ లేదంటే సంకట్లో నీళ్ళు పోసి ఆ నీళ్ళని తాగొచ్చు. జొన్న వండలో నీళ్ళు పోసి తాగొచ్చు. అట్లా లేదు ముడి బియ్యం, ఆ ఎన్నెల్లో నీళ్ళు పోసి తాగొచ్చు. బట్ ప్రిఫరబుల్లీ మనం వచ్చి సాల్ట్ వేసుకోవద్దు, ఒట్టి నీళ్ళు అట్నే తాగొచ్చు. ఇది వచ్చి నోరు ఒకటే సాల్ట్ అడుగు, మొత్తం బాడీ సాల్ట్ అడగదు. సో ఇక్కడి నుంచి కింద దిగేస్తుంటే కాళ్ళో చెయ్యో తలనో పొట్టనో సాల్ట్ వేయలేదు అడగదు, దాని కింద బాడిస్తే అంటే ప్రమాణం. సో మన నాళ్ళు కొరకు తినలేదు, మనం మొత్తం బాడీ కొరకు తింటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మన కాకరకాయ వచ్చి సేదు వేసు, అది అందరికీ తెలుసు. కాకరకాయ నోటు అటంటే ఆ సేదు పడుతున్నా, ఉంటే సేందు పడుతున్నా పోదు. కాకరకాయ తింటే సేందు వేసు,
అటని మన బాడీలో మన మైండ్లో తీసుకోవాలి. సాల్ట్ ఓ స్టీల్ కిందాన్ని పాడు చేసి అప్పుడు మన కడుపును పాడు చేయదా, పేగులను పాడు చేయదా, అటని మన ఇంట్లో పెట్టుకుంటే మనకు సాల్ట్ అవసరం లేదు. ఇదంతానే ఒక 22 డేస్, ఈ 22 రోజులు నానొచ్చి ఆల్మోస్ట్ 62 సంవత్సరానికి ముందు ఈ 22 డేస్ ప్రోగ్రామ్ పెట్టాను. దీన్ని యూజ్ చేసి అమెరికా సైంటిస్ట్ ఇద్దరు రీసెర్చ్ చేశారు. చెప్పిన దాన్ని చేసేసి 2009లో వాడు ఏం చేశాడంటే డైట్ 13 పెట్టాడు. నేను వచ్చి డైట్ 22 పెట్టాను, వాడు డైట్ 13 పెట్టాడు. ఆ డైట్ 13 అనేది ఏమీ లేదు, నేను చెప్పేది ఇప్పుడు మీకు చెప్పేది. మీరు అందరూనే హాస్పిటల్కి వెళ్ళొద్దు, మందు షాపుకి వెళ్ళొద్దు, ఇంటి నుంచే మీరు నేను చెప్పేదాన్ని ఖచ్చితంగా ఫాలో చేసుకుంటే సార్. అన్నిటికీ మందులు గెస్ట్ 3 రోజులు ఉంటారు. అంటే మీనింగ్ అర్థం ఏమంటే మొదటి రోజు గెస్ట్ వస్తున్నారు, ఆహాహా అంటాం. సెకండ్ రోజు ఆహాహా. మూడో రోజు ఎప్పుడు వీడు వెళ్తాడు. అట్టా మన 4 వచ్చి 6 నెల బిడ్డ నుంచి 6 నెలల వరకు అమ్మ పాలు. దాని తర్వాత అన్నం ఇచ్చేటప్పుడు వాళ్ళు వద్దుంటారు. ఎందుకు వద్దుంటారంటే దాని నుండే ఉప్పు, చింతపండు, మిరపకాయ వాళ్ళ బాడీ వద్దంటుంది. అది అలవాటు పడింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, అది లేకుండా ఆ బిడ్డ 6 నెలల బిడ్డ, 3 నెలల బిడ్డ లేదా 4 నెలల బిడ్డ ఆ కండిషన్కి మనం 4 కొట్టు రావాలంటే 3 రోజులే. ఈ 3 రోజులు మనం ఏదో ఒక విరదం ఫాస్టింగ్ లాగా, నేను ఇదే తింటాను, నేను ఇంక మీద హాస్పిటల్కి పోకుండా మందులు లేకుండా నా బతకాలి అట్టని చెప్పి ఒక నియమం పెట్టుకోవాలి. ఆ నియమం పెట్టుకుని ఫస్ట్ 2 నోరు తాగేటప్పుడు కొంచెం డిస్టర్బ్ అవ్వు, ఆయనకి ఒక గ్లాస్ తాగేది, ఆయనకి అట్నే మధ్యాహ్నానికి ఇంకా బాగుండు, సాయంకాలం ఒక అడుగు అయిపో, సెకండ్ డే ఒక అడుగు మన నియమం పాటించుకుంటాం, థర్డ్ డే ఇంకా బాగుండు, ఫోర్త్ డే మీరు ఒక పచ్చడి ఇస్తే 4 పుండు అయిపో, ఇమీడియట్గా ఊరి నోట్లు పెడితే పుండు అయిపో. అట్నే ఇప్పుడు నా పేషెంట్ దేవుళ్ళారా, మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ, పూరీలు వీటికంటే కూడా నైటు రాగి సంగటి నానబెట్టుకొని కొంచెం నీళ్ళలో పోసి తాగొచ్చు, మజ్జిగ ఏమైనా పెరుగు లైట్గా మజ్జిగ కలుపుకొని కూడా తాగితే చాలా మంచిదని గురుగారు చెబుతున్నారు. ఇంకా దీంట్లో సార్ వాళ్ళు చెప్పినట్ట రాగి సంకటి ఆర్ జొన్న ఆర్ సజ్జలు ఆరు ముడి బియ్యం లేదా బ్లాక్ రైస్, రెడ్ రైస్ అన్నీ వస్తున్నాయి, అన్నీ ఏదో ఒకటి. దీంట్లో పచ్చికొబ్బరి పాలు ఆర్ బాదాం పాలు ఆర్ నువ్వుల పాలు ఆర్ పల్లీల పాలు, ఇట్లా ఏదో పాలు తీసుకుని దాన్ని మిక్స్ చేసేసి మీకు కావాలంటే కొంచెం సంజీవ లవణం వేసుకోవచ్చు, సోడియం క్లోరైడ్ వద్దు. దానిలో మామిడికాయ, పచ్చి మామిడికాయ కొంచెం తురిమి వేయచ్చు, కావాలంటే కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి అది వేసుకోవచ్చు. ఇది వేసుకుని ఉదయం తాగారంటే వెల్లుల్లి మీకు మలం క్లియర్ అయ్యేది లేకుండా, అల్సర్ క్లియర్ అయ్యేది లేకుండా, ఇంక్లూడింగ్ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ నుంచి అన్ని గడ్డలు క్లియర్ అవ్వు. ఇది లేకుండా మన వెయిన్స్ బ్లాక్ ఉండేది క్లియర్ అయిపో, అంత చాలా మంచిది మన. గుడ్, థ్యాంక్ యూ. ఫుడ్ గురించి, ఆహారం ఎర్లీ మార్నింగ్ తినే ఆహారం గురించి గురుగారు ఏమనిపించారు, వీటన్నిటిని తీసుకొని చాలా మంచిదని చెప్పారు అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ 60-70 సంవత్సరాలు లోకనే ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి ఇదంతా వచ్చింది, దాని ముందు లేదు. అట్లా మనం వచ్చి తిరగాను ఆ రోజులకు మనం వెళ్ళాలి అనేది మెయిన్. థ్యాంక్ యూ. ఇప్పుడు దీంట్లో ఆ పీరియడ్కి మనం తిరగాని వెళ్ళాలి, వెళ్ళేసి దెన్ యూ కెన్ స్టార్ట్. ఇప్పుడు మన బాడీ ఎట్లా అంటే 2000 years ముందే అరవన్ల తిరువళ్ళూరు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పాడు మన బాడీ వచ్చి నోరే, ఏది కావాలంటే తీసుకున్నావు, వద్దంటే నోరే చెప్పు. ఇప్పుడు కొంచెం ముందు మీరు చెప్పారు ఏదో కారం మిరపకాయ తీసుకుంటే మీకు వద్దని అట్టా అందరూ. ఇప్పుడు నానొచ్చి ఒక స్పెషలిస్టో ఒక అతిశయమైన వాడో కాదు, అందరూ మీలాగా ఉన్నవాడే. అయితే ఇప్పుడు ఏమైపోయింది, ట్రైన్లో నిన్న కూడా వచ్చాను, వాడు ఏమేమో చెప్తున్నాడు, డబుల్ అండా బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఐ డిడ్ నాట్ అట్రాక్ట్, ఆ అట్రాక్షనే నాకు రాలేదు, తీయాలి తినాలి. అయితే ఒకే మైండ్ ఏమంటే అది తింటే నోటి పెట్టి వెళ్ళిపో, పొట్టలోపల ఉండి పెద్ద గాబరా చేసి, సో ఇంత కష్టం మనకు కావాలన్నా వద్దు అనేసి
3 అరటి పండే తిన్నా తిన ట్రైన్లో ఏం చేశారంట గుడ్ అట. ఎంతో హెల్త్ అంటే ఆరోగ్యం అంటే మన నోటి కంట్రోల్ చేసుకుంటేనే హెల్త్ ఇట్లా ఉంటుంది అనేది మెయిన్ రీజన్ గారు చెప్పారు. మీకు అందరికీ తెలుసు బుద్ధ. ఆ, ఆయన ప్యాలెస్లో ఉండే వరకు ఏమీ తెలియదు. బయట వచ్చాడు, చూస్తే ఓ పెయింటింగ్ చూశాడు. ఏరా అది మరణం. ఆయన చూస్తే ఓ సిక్ మ్యాన్ చూశాడు. ఉమ్, ఏరా వీడికి జబ్బులు రోగాలు. ఆయన చూస్తే ఓ బెగ్గర్ పిచ్చగాడిని ఏరా బెగ్గర్. అదే ఆయనకి పెద్ద ప్రాబ్లం, మరణం ఉంటే ఏమి ఓ అనేది ఆయన. సో ఆయన ఏం చేశాడు, ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానానికి వెళ్ళాడు. ఏమి మరణం ఉంటే ఏమి ఆ, అట. సో నాకేం తగిలిందంటే ఆ, మరణం అనేది ఏమీ లేదు, ఆ, ఎప్పుడు కానీ పోవచ్చు. ఉమ్, అయితే మనం అనుకుంటే మన లైఫ్ని వచ్చి ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎట్లా ఎక్స్టెండ్ చేయొచ్చు అంటే అరవై నేను చెప్పేది ఏమంటే, విధి అనేది కర్మ. కర్మ అనేది చాలా కష్టం దాన్ని విన్ చేసేది. దానికి వచ్చి ఏమిటంటే మన మైండ్, దట్ ఈస్ బుద్ధి. దానికి ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే విజ్డమ్. ఆ బుద్ధి రావాలి. ఆ బుద్ధి రావాలంటే 4 టేస్ట్: షుగర్, సాల్ట్, చిల్లీ, దట్ ఈస్ మిరపకాయ, చింతపండు, టామరిన్. ఈ 4ను వదిలిపెట్టేస్తే నాకు జరిగింది. ఈ 4 డేంజర్ లేదు మంచిది అంటే నాకు తెలియదు. నాన్న ఏం చేశాను, ఉదయం లేవగాను పచ్చి ఆకుకూర, దాంట్లో కొంచెం పెసలు లేదంటే శనగలు, ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నువ్వు 96 ఇయర్స్ నీ జీవితం కల్పించావు. ప్రపంచంలో ఏం తెలుసుకున్నావు? ఆడియన్స్ చనిపోయే ముందు ఏం చెప్పబోతున్నావు? సావు అంటే ఏంటి అని సత్యాన్ని నీ అనుభవం ప్రకారం ఏంటి? మరణం అంటే నీకు వయసు వచ్చినాక చచ్చిపోతానని భయం ఉందా అసలు? ఏంటి? లేదు. ఆ, నాకేమిటంటే ఆ, ఒక్కో రోజు ఆ, నైట్ పడుకోక ముందు ఆ, రేపు లేవద్దు, ఉమ్, ఇట్నే వెళ్ళిపోవాలి ఉమ్. అటంటే అనుకునే పడుకుంటా. ఎక్సలెంట్ పాయింట్ గురుగారు చెప్పారు. పడుకునే ముందు అలా దేవుణ్ణి తలుసుకొని తెల్లారిలేక నేను లేవ అవసరం లేదు, ఇట్లా నిద్రపోయినట్టు పోయి అని ప్రతిరోజు అనుకొని పడుకుంటాడంట. లెగుతాడు. మనం ఏం చేస్తున్నాడు, చాలా మంది నేను పొద్దున్నే లెగవాలి లెగుతున్నా లేకపోతాను చాలా మంది. లేచిందామా ఆ, ఇమ్మీడియట్ గా నా అనుకునేది ఆ, ఈ 5 నేచురల్ ఎలిమెంట్స్: ఆ, స్కై, ఉమ్, సూర్యన్, ఆ, సన్, ఆ. భూమి, భూమి, నీరు, నీళ్ళు, గాలి. గాలి. ఆ, ఈ 5ని మొక్తా. ఆ. మొక్కేసి మనం వచ్చి ఉండే ఇట్లా చూడు ప్రతి గురుగారిని ఇట్లా పడుకుంటా. ఆ, లేవంగాను ఆ, 5 minutes. ఆ. లేక బడ్డీ మంచమేనే. అవునా, ఉమ్, బెడ్ మీదనే. ఆ. ఏం చెప్పాను ఇండి చూడ సరే కాదు. ఇది వచ్చేటంటే ఉమ్, మన హార్ట్కి వచ్చి బ్లడ్ని పంప్ చేస్తున్నాం. ఆ, ఇట్లా చేసినప్పుడు ఉమ్, మీరు చూడొచ్చు, బైపాస్ సర్జరీ. ఆ, ఇక్కడ ఉండే నరం తీసి ఇక్కడ పెడతారు, ఉమ్, తెలుసుగా. ఇక్కడ ఉంటే నరాన్ని తీసి ఇక్కడ పెట్టేవాళ్ళు. అట్ట ఆ, ఇది వచ్చేమంటే ఇట్లా చేసేటప్పుడు ఉమ్. హార్ట్కి బ్లడ్ ఫుల్గా వెళ్ళు. పొద్దు లేచినప్పుడు ఇది ఎక్సర్సైజ్ చేస్తారు. ఫస్ట్ లేయంగానే చేయాలి. ఏంటంటే ఉమ్, నైట్ పడుకుని స్టాగ్నెట్ ఉంటుంది బ్లడ్. ఆ, అప్పుడు ఇట్లా చేసేటప్పుడు ఏమో హార్ట్ బ్లడ్ ఫుల్గా వెళ్ళి అక్కడ ఉండే వేస్ట్ బ్లడ్ అంతా బయట పడుతుంది. గుడ్ రండి గురుగారు. ఫస్ట్ ఇది ఫలితాలు లేదు. వచ్చే ముందు ఎప్పుడు రావాలి ఏంటని చెబుతాము.